ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ సైన్స్ మరియు టెక్నాలజీ శాఖల గౌరవ మంత్రి శ్రీ దామోదర్ రాజా నరసింహ ఆదేశాల మేరకు శ్రీ బండి రమేష్ మరియు శ్రీమతి కోట నీలిమ ప్రకాష్ నగర్ బేగంపేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం సందర్శించారు. దాదాపు 4200 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయం పునర్నిర్మాణం మరియు అభివృద్ధి విషయాలపై సమావేశంలో చర్చలు జరిగాయి. దేవాలయ నిర్మాణాలపై సరైన అమరిక, కమ్యూనిటీ హాల్ మరియు షట్టర్లు నిర్మించడం ద్వారా దేవాలయాన్ని స్వయం సమృద్ధిగా మార్చే మార్గాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశానికి చంద్రమోహన్, రమేష్, రమాదేవి, నర్సింగ్రావు, వెంకట్రావు, పర్వేజ్, అరుణ, ఆలి రాఘవ, గణేష్, చిరంజీవి, కృష్ణ, రాము, లక్ష్మి, సునీత మరియు దేవాలయానికి చెందిన అనేక మంది భక్తులు హాజరయ్యారు. టెంపుల్స్ అనగానే ముందు మనకు గుర్తుకొచ్చేది పద్ధతులు. వారి ఆజ్ఞ, వారి ఆదేశం, వారి అనుభవం, వారి యొక్క అన్నిని రంగరించుకుని ఈ గుడిని మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ఎందుకంటే ఈ హైదరాబాద్ ఈ సిటీలో, ఈ సికింద్రాబాద్ ఏరియాలో ఇంత పెద్ద దగ్గర 4000 గజాలు ఇక్కడ దొరకటం భూమి అనేది కూడా పెద్ద మనకి ఎసెట్. మరి ఆ రోజు పెద్దలందరూ కాపాడి ఈ భూమిని నిలబెట్టారు కాబట్టి వాళ్ళ కనీసం ఈ భూమి అన్నా ఉంది, లేదంటే ఇంకా బోర్డు ఖర్చు అయిపోతుండే. ఏదేమైనా ఇవాళ ఇంత భూమి మనకు దొరకడం అనేది కూడా చాలా సంతోషకరం. దీన్ని చక్కటి విధానంలో ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ ఎవరెవరికి ఏం అవసరాలు అన్నీ తీర్చిదిద్దుతూ ఏదైతే ఒక ప్లాన్ సబ్మిట్ చేసి ఒక ప్లాన్ ప్రపోజల్ తయారు చేశారో దాన్ని ఇంకా ఫైన్ ట్యూనింగ్ చేసుకుంటూ అందులో గణేష్ స్వామి టెంపుల్ కూడా మనం పెట్టుకుని ఇతరితర కార్యక్రమాలు ఇంకేమైనా ఉంటే కూడా చక్కగా వాటిని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుదామని చెప్పి తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి సూచనలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అతి త్వరలో నేను, మేడం గారు, మా విషయాలు కానీ, మా పెద్ద మనిషి నరసింహరావు కానీ ఇంకా అందరూ మీ అందరి సహకారంతో ముఖ్యంగా మహిళలు ముందుకు రావాలమ్మా గుడి విషయంలో. ఎందుకంటే దేవతలు ఎక్కడ ఉంటే మహిళలు అక్కడ ఉంటారు. ముందు వీటిస్తూ అవకాశం కల్పించిన తమ్ముడు విషయాలకి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.